ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు క్రీస్తు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప దేవుని యొక్క కృప ద్వారా మనం జీవించుచూ ఉన్న ఆ యొక్క అనుగ్రహాన్ని బట్టి ప్రభువుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాను. ఈరోజు ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనే గొప్ప గంభీరమైన సర్వలోకము కూడా ఆసక్తితో వారి వారి బాధ్యతలను నెరవేర్చుకుంటూ సాగిపోతున్న స్త్రీలను గూర్చి, మాతృమూర్తులను గూర్చి, గొప్ప యోధులను గూర్చి అనేక మంది భక్తులు బైబిల్లో లిఖించబడిన వారి గురించి జ్ఞాపకమునకు తెచ్చుకుంటూ వారు ప్రత్యేకమైన ఈ యొక్క దినాన్ని సెలబ్రేషను చేసుకుంటూ ఉన్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈ ప్రత్యేకత ఎందుకు మనము ప్రాముఖ్యతను ఇస్తూ వారిని జ్ఞాపకం చేసుకోవాలి అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఈ 2026వ సంవత్సరంలో మనము ఆలోచనలోకి తీసుకుంటే ఎంతోమంది స్త్రీలు ఈ యుద్ధాల వల్ల నిరాశ్రయులుగా మారారు, విధవరాండ్రుగా మారారు, చంటి బిడ్డలైతే ఆర్ఫన్స్గా మిగిలిపోయారు. ఎంతో దయానీయమైన స్థితిలో యవ్వన కన్యకలు వారి యొక్క శీలాన్ని కోల్పోతూ చాలా వేదనతో కుంగిపోయిన పరిస్థితులు. అందువల్ల ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఈ జ్ఞాపకముగా రైట్స్, జస్టిస్, యాక్షన్ ఫర్ ఆల్ విమెన్ అండ్ చిల్డ్రన్ అనే గొప్ప అంశముతో ఈరోజు జ్ఞాపకమునకు తీసుకుని వచ్చి ప్రభుత్వాలకు వారి యొక్క వినతి పత్రములు సమర్పించుచు ముందుకు సాగిపోయి ఉన్నారు స్త్రీలు, గొప్ప యోధులు. అయితే ఎందుకు ఈ యొక్క పోరాటం అనగా లీగల్ రైట్స్, న్యాయము, చట్టపరమైన న్యాయము కావాలి అని, స్త్రీలకు పురుషులకు ఈక్వాలిటీ, సమానత్వము కావాలి అని, అణిచివేతను మాన్పించాలి అని, స్త్రీలకు రక్షణ కల్పించాలి అని, కన్యకలకు రక్షణ కల్పించాలి అని పోరాటం. కాబట్టి దీని గురించి ఎంతోమంది గొప్ప నాయకత్వం వహించిన స్త్రీలు వారి యొక్క పందాలో, వారి వారి రాజ్యాలలో, దేశాలలో, వారి సంస్కృతులలో వారు పోరాటం సలుపుతూ జయము సంపాదించుచు వారి గళం విప్పుతూ ముందుకు కథం తొక్కుతూ ఉన్న పరిస్థితులు. కాబట్టి ఈ యొక్క స్లోగన్ లేక వారి యొక్క కంఠ ధ్వని, వారి యొక్క డిమాండ్స్ని అధికారులు గ్రహించి అవసరతను ఎరిగి అవి
ఇవ్వవలసిన వారుగా ఉన్నారు, గ్రాంట్ చేయవలసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమనగా, వెన్ వి గివ్ వి గెయిన్ టుగెదర్. లెట్స్ హెల్ప్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. కాబట్టి ఇది సంపాదించాలన్న పట్టుదల స్త్రీలలో ఉండి వారు పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి విమెన్ ఎంపవర్మెంట్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద సొసైటీ టు బిల్డ్ ది ఇండివిజువల్ స్టేటస్, dignity, and intellectual capacity of a woman to be fruitful and successful to accomplish her empowerment, to accomplish her goal. ఇది చాలా చాలా ప్రాముఖ్యము. స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛలోనే ట్రాన్స్పరెన్సీ కావాలి, నమ్మకత్వము కావాలి. కుటుంబాల్లో, భార్యాభర్తల్లో, బిడ్డలు, సమాజంలో ఆ యొక్క తారతమ్యము లేని ఆ యొక్క గొప్ప కలయికలు, ఆ ప్రేమ అనురాగాలు కలిసిన సహోదరత్వము కలిగిన ఆ యొక్క సమాజంలో దేవుని యొక్క సన్నిధి ఈ విధంగా ఉట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సింది స్వేచ్ఛ పాపం కొరకు కాదు, స్వేచ్ఛ ధన అర్జన కొరకే కాదు, ఇష్టానుసారంగా జీవించుట కొరకే కాదు, కానీ ఆ యొక్క స్వేచ్ఛలో మనకున్న తలాంతులు, అబిలిటీస్, మనకు ప్రభు ఇచ్చిన శక్తి సామర్థ్యతలను వినియోగించుకొనుటకు సరైన కేంద్రము, సరైన స్థలము ఏదనగా గృహము, సమాజమే. కాబట్టి అటువంటి స్వేచ్ఛ కలిగినప్పుడు ఆ తరుణాల్లో స్త్రీ యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క నైపుణ్యత, సామర్థ్యము అది పుణికిపుచ్చుకుంటూ ఉంటుంది. అది ధైర్యముగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అప్పుడు స్ట్రాంగ్ విమెన్ దొరుకుతారు మనకు. సొసైటీలో బలమైన ఘనులైన స్త్రీలు మనకు అక్కడ సమాజంలో నుండి వెలుస్తారు. ఎందుకనగా స్త్రీలు పుట్టగానే ఘనులు అవరు, బలవంతులు అవరు. కానీ సమాజములో, కుటుంబములో వారు తీర్చబడాలి. అప్పుడే ఎంపవర్డ్ విమెన్, కాబట్టి స్ట్రాంగ్ విమెన్గా మారాలి. కాబట్టి ఒకరిని మరొకరు గౌరవించుకునే స్థితి, ఒకరిని మరొకరి యొక్క ఘనతను కిరీటము పెట్టి హెచ్చించే స్థితి ఖచ్చితంగా మనకు కావాలి. హల్లెలూయా. అందువల్ల ఇన్వెస్ట్ ఇన్ విమెన్స్ లైఫ్ ఈజ్ ఇన్వెస్టింగ్ అవర్ ఫ్యూచర్. స్త్రీల కొరకు నీవు అభివృద్ధి చేయుటకు, చదివించుటకు అనేకమైన తలాంతులు, టెక్నాలజీ అన్నీ ఏదైతే నీవు నూరిపోసి తయారు చేసి సిద్ధపరుస్తావో అది మన యొక్క భవిష్యత్తులో సమాజమును పటిష్టపరుచుకున్నటకు, భావితరమునకు నీవు అందిస్తూ ఉన్న గొప్ప ఆశీర్వాదము, అభివృద్ధి. కాబట్టి అందరము కలిసి ఒకటే గొంతుకుతో, ఒకటే ధ్యేయముతో, ఒకటే పట్టుదలతో, ఒకటే గళము విప్పి మన యొక్క బాధ్యతలను చేపట్టుటకు, కొనసాగించుటకు, అట్టి విధంగా కుంగిపోతూ
అణిచి వేయబడుతున్న అనేక మంది స్త్రీలను పైకి లేపుతూ మన భవిష్యత్తు కొరకు అనేక మందిని సిద్ధపరుస్తాం. అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.